శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ప్రజాభ్యో యోగక్షేమ. అందరూ బాగుండాలని కోరుతూ ఈరోజు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే రాజా సాబ్ సినిమా కావచ్చు. అదేవిధంగా ప్రభాస్ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉండరనమాట. ప్రభాస్ అంటే పిల్లల నుండి కూడా పెద్దల వరకు కూడా అందరూ కూడా చాలా అభిమానిస్తారు ఆయన్ని. దానికి కూడా చాలా కారణాలు తన జాతకంలో ఉందన్నమాట. అది ఎలా తెలుసుకోవాలి? అది కొద్దిగా ఆయన పర్సనల్ ఇది మాట్లాడుకుని తర్వాత ఆ యొక్క సినిమా గురించి ఎలా ఉండబోతోంది రాబోయే సినిమా అనేసి తెలుసుకుందామనమాట. నేను యాక్చువల్‌గా సినిమాలు చాలా తక్కువ చూస్తాను. నేను సినిమాల్లో నాకంత నాలెడ్జ్ ఉండదు. టు బీ ఫ్రాంక్ ఓపెన్‌గా చెప్తున్నాను. అదే విధంగా నేను ఏం గాని రివ్యూ చేయలేదు. మా అబ్బాయి అంటున్నాడు ఎలా ఉంటుందో చూడండి అనేసంటే, మా అబ్బాయి కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అది అతనికి చాలా ఇంట్రెస్ట్ అతని అందుకనేసి ఎలా ఉండబోతుందో ఒకసారి చూడండి అంటే, అది చూస్తున్నాననమాట. నేరుగా థియేటర్ కూడా వెళ్లి నేను సినిమాలు చూడను. చూసింది కూడా లేదు. ఇంట్లో కూడా చూడడానికి టైం కూడా ఉండదనమాట. అంతే ఇంకేం లేదు. వేరే ఉద్దేశ్యం ఏం కాదు. ఇతని జాతకం ఎలా ఉంది? ఇతనికి కొన్ని ఇతనికి విపరీత టూ మచ్ ఆఫ్ ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్. దానికి కారణం ఏమింటే జాతకంలో శుక్రుడు అత్యంత ఉచ్చ స్థానంలో ఉండడం. దాంతో పాటు సూర్య, బుధులు కూడా కలిసి ఉండడం ఈయనకు అత్యంత ఫాలోయింగ్‌కు ఒక కారణం ఉంటుందనమాట. అతనికి లైఫ్‌లో కూడా అది ఎనలేని ప్రేమ, గౌరవం ఇతని ఫాలోయింగ్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుందనమాట. ఈయనకు ఆలోచన శక్తి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా ముందుకు ఆలోచన చేయగలుగుతాడు. అంత శక్తి ఉంటుందనమాట. అదే విధంగా ఇతని ఇతనికి ఆహ్, లా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేచర్ ఉంటుందనమాట. ఏది గాని నాంచి పెట్టడం అవంతా కూడా ఉండదు అతనికి అలవాటు. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడం ఇతనికి అలవాటుగా ఉంటుంది. అదే విధంగా ఇతని జాతకంలో కూడా గురు రాహు సంయోగం ఉంది. దానంతా విడదీసి చెప్పడం వద్దు. దాన్ని వేరే విధంగా చూద్దాం దాన్ని. ఆ సంయోగం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు తన్ను దే కెన్ సెల్ ఎనీథింగ్. వాళ్ళు ఏనైనా గాని వాళ్ళు తన టాలెంట్‌ని గాని, ఏ విషయానికైనా దాన్ని బహిర్గతం చేసుకొని దాన్ని బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ చేయగల శక్తి ఉంటుందన్నమాట. అది పాజిటివ్ పాయింట్. అది గురు రాహు సంయోగంలో. అదే విధంగా తన యొక్క కర్మను కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా నీట్‌గా ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇతనికి కూడా జాతకంలో కొన్ని దోషాలున్నాయన్నమాట. అది ఫ్యామిలీ ఎక్స్‌పెన్షన్ కావడానికి కూడా కొన్ని ఇబ్బందులున్నాయి జాతకంలో. దాంతో ఈ సర్పదోషాలంటాం అవంతా కూడా కొన్ని ఉన్నాయి. అవంతా కూడా దాన్ని లెట్ అస్ కీప్ ఇట్ అపార్ట్. వాళ్ళన్నీ చేసుకోగలిగింటారు. వాళ్ళంతా కూడా ఏది పెండింగ్ ఉండదు. ఎవరైనా చెప్పుంటారు వాళ్ళు. మనలాంటోళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చెప్పుంటారు అతనికి. మళ్ళీ ఇప్పుడు రావాల్సింది ఇప్పుడు తనకు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఎలా ఉండబోతుంది అతనికి? చాలా బ్రహ్మాండంగా ఉండిపోతుంది. 3 శుభగ్రహాల పైన గురువు యొక్క సంచారం ఇప్పుడుంది కాబట్టి, ఆ టైంలో మాత్రం బ్రహ్మాండంగా ఇతనికి అనుకూలమైతే అనుకూలం చాలా బ్రహ్మాండంగుంది. అద్భుతమైన ఒక సక్సెస్ కాబోతుందిది. అదే విధంగా ఈ యొక్క బలం కూడా గ్రహాల యొక్క బలం కూడా చాలా ఎక్కువుంది. కొన్ని గ్రహాల పైన నెగెటివ్ ప్లానెట్స్ ఉన్నప్పటికి కూడా చాలా అది అద్భుతంగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఇది అంతులేని విజయాన్ని మళ్ళీ ఒక ఇండస్ట్రీలో ఒక ఆహ్, అత్యుత్తమైన ఒక రికార్డ్‌గా నిలిచిపోవడానికి చాలా అవకాశం ఉంది. అతని జాతకంలో కొన్ని దోషాలు అది పర్సనల్ అనమాట. అది అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే తన ఫ్యామిలీ కంటే కూడా ఇతర వాళ్లకు కొన్ని మంచి చేయగలడానికి అవకాశం ఉంటుందనమాట. అంటే పరులకు సహాయపడే జాతకం ఇది కాబట్టి పరోపకారి అంటామనమాట. వాళ్ళ ఫ్యామిలీ కంటే కూడా వేరే వాళ్ళ కోసం వీళ్ళు ఎక్కువగా వీళ్ళ నుండి ఉపయోగం అవుతుంది. వాళ్ళందరూ బాగుపడతారు. ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగుపడతారనమాట. అది ఈ జాతకంలో ఉన్నటువంటి స్పెషాలిటీ. నాకింకా డైరెక్టర్స్ కూడా నాకేం తెలీదు. అంటున్నారు. రాజమౌళి అంటున్నారు. అదే ఉండొచ్చు. అయితే రాజమౌళి అయితే హిట్ అని అందరికీ తెలుసు. అదే విధంగా ఇతని జాతకం ప్రకారము ఇంకొక అద్భుతమైన అది కలెక్షన్స్ కూడా చాలా మంచి కలెక్షన్స్, ఎక్కువ కలెక్షన్స్ రాబోతోందనమాట. హైయెస్ట్ కలెక్షన్ ఇన్ ద ఇండస్ట్రీ అంటాం గదా! అట్లా ఉండబోతోందిది. వీళ్ళు చిత్రం యూనిట్‌కి గాని, వీళ్ళందరికి కూడా డైరెక్టర్స్‌కి గాని, ప్రొడ్యూసర్స్ కానీ అందరికి కూడా అందరూ బాగుండాలని ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళందరికీ కూడా వాళ్ళ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రభాస్ గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా నూతన సంవత్సరం ఇంకా అన్ని మంచి మంచి చలనచిత్రాలు తీసి ఈ ఇండస్ట్రీలో ఒక ఆహ్, గొప్ప యాక్టర్‌గా నిలవాలని, నటుడిగా నిలవాలని, అంతకంతకు ముందుకెళ్ళాలని కోరుతూ, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అతన్ని ఇంకా ఎంకరేజ్ చేసి, అతన్ని యొక్క సక్సెస్‌కు మీరందరూ నిలబడి ఉంటే ఇంకంత బ్రహ్మాండంగా అతను ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.